కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా తాళ్లరేవు ఐసీడీఎస్ కార్యాలయంలో సిడిపిఓ శ్రీదేవి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. కొత్తగా తల్లులైన వారికి శిశువులకు తల్లిపాల ప్రాముఖ్యత, పోషక ఆహారం తీసుకునే విధానంపై వివరించారు. తల్లులు సమతుల ఆహారం తీసుకోవడం వల్ల పిల్లలకు అవసరమైన పోషకాలు అందుతాయని తెలిపారు. అలాగే మిషన్ వాత్సల్య పథకం ద్వారా అర్హులైన పిల్లలకు ప్రభుత్వం సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. తెలియపరుస్తూ జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మా మీడియా మిత్రులు పూర్తి ఆర్ఫన్స్ అమ్మా నాన్న ఇద్దరు కూడా ఐదర్ ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ లేదా ఆరోగ్యరీత్యా కానీ మరణించి ఉంటే అటువంటి పిల్లలు బిలో 18 years లోపుండి ప్రభుత్వ పాఠశాలలోనూ ఎలిజిబిలిటీ దీనికి దాంతో పాటుగా ఏ కుటుంబం అయినప్పటికీ దీర్ఘకాలిక వ్యాధులకు గురైతే అటువంటి కుటుంబంలో పిల్లలు ఉంటే అటువంటి పిల్లలకు కూడా ఈ యొక్క కార్యక్రమంలో స్పాన్సర్షిప్ లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమన్నారు. దీన్ని ప్రతి ప్రాజెక్ట్ స్థాయిలో మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తాళ్లరేవులో కాజులూరు తాళ్లరేవు మండలానికి చెందినటువంటి 40 మంది స్పాన్సర్షిప్ లబ్ధిదారులు వాళ్ళ యొక్క సంరక్షకులతో ఈ యొక్క సమావేశాన్ని మేము ఏర్పాటు. విద్యకి వైద్యానికి తప్ప మిగిలిన దేనికైనా ఉపయోగిస్తున్నారా, పిల్లల యొక్క విద్య స్థాయి ఎలాగుంది అనే యొక్క అంశాలని మానిటర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు మేము తల్లులతోనూ వాళ్ళ యొక్క సంరక్షకులతో కుటుంబ సభ్యులు లేరనే యొక్క దిగులు లేకుండా పిల్లలు చదివించుకుంటున్నామని చెప్పేసి ఒక ధైర్యాన్ని, సంతోషాన్ని మాకు చెప్పడం మేము చాలా ఆనందిస్తున్నాం.